నమస్కారం అయ్య గారు. జై శ్రీమన్నారాయణ అండి. ఈ గుడి గురించి, ఈ గుడి చరిత్ర గురించి, ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఈడ మొత్తం ఇట్లా ధ్వంసం అయి ఉందిగా, మొత్తం డీటెయిల్ గా మాకు కొంచెం చెప్పాలి. ఇప్పుడు మనము సూర్యాపేట జిల్లాకి 17 కిలోమీటర్ల దూరంలో ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామంలో నిలువై ఉన్న శ్రీ ప్రసన్న నారసింహస్వామి వారి క్షేత్రంలో ఉన్నాము. ఇది కందగట్ల గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో కొండపైన స్వయం వ్యక్త చతుర్భుజాలలో శంకు చక్ర గద అభయహస్తంతో స్వామివారు ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు పూర్వము ప్లేగు వ్యాధి రావడం చేత ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా వారి వారి భూములనన్నీ స్వామివారి పేర మాన్యం చేసి ఇక్కడ నుండి వలస వెళ్లిపోవడం జరిగింది. అయితే నిజాము రాజుకు సామంతుడైన అటువంటి ఒక జమీందారు, కందగట్ల జమీందారు ఇక్కడి స్వామివారిని తీసుకొని వచ్చి గ్రామంలో ప్రజల సమక్షంలో ఊరులో స్వామివారిని ప్రతిష్ఠింపజేయడం జరిగినది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళిన దేవుడు, ఊర్లో స్వామివారు నిజాం అయినటువంటి జమీందారు అక్కడ ప్రతిష్ఠించిన. అంటే మరి ఇక్కడ ఏమైనా జరుగుతుందా ఉత్సవాలు? ఇక్కడ ప్రతి సంవత్సరం ఏది అయితే మనకు శ్రావణ మాసంలో బహుళపక్షంలో స్వామివారికి ఇక్కడ వరద పాశము అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే గనక వర్షాలు సకాలంలో మనకు పడనప్పుడు స్వామివారికి ఇక్కడ అభిషేకాలు, అర్చన ఇత్యాది పూజా కైంకర్యాలను నిర్వహించి తదనంతరం వరదపాశం పోవడం జరుగుతుంది. గ్రామస్తులంతా కూడా ఆ వరదపాశాన్ని సేవించిన తదుపరి ఇక్కడ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని చెప్పి నానుడిది. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ వైభవోపేతంగా జరుగుతుంది. మరి ఇట్లా గుడి ధ్వంసం కారణానికి కారణం ఏంది? మొత్తం ఏది అసలు కొండ రాయి మీద లక్ష్మీ నరసింహస్వామి అంత నీట్ గా ఉంది ఇక్కడ. మరి ఇట్లా